నేను ఏ పార్టీలకు సంబంధించి కానివ్వండి, ఇందులో పార్టీలు కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఇది ఒక మహిళగా, మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా సమాజం మీద నాకు ఒక బాధ్యత ఉంది. 23 సంవత్సరాలు నేను మహిళలకు, ఒంటరి మహిళలకు అండగా ఉంటూ కుట్టు మిషన్ నేర్పిస్తూ వాళ్ళలో మమేకమై నేను ఎప్పుడు మాట్లాడిన విషయమే మాట్లాడా. నేను అనసూయ పేరు కూడా తీయలేదు, కానీ ఆమె ఎవరు లేదన్నట్టుగా నేనే అని చెప్పేసి ముందుకొచ్చి చేసింది. మరి ఇవాళ మేమందరం కేసులు పెడితే నీ పరిస్థితి ఏంది ఒకసారి నువ్వు ఆలోచించుకో. అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా చేసినా చెల్తుంది అంటే మీరు సినిమాలు చూడాలా అంటే మీరు ఎలాంటి చెత్త మొత్తం తీసుకొచ్చి బయట పెట్టినా కూడా మేము చూడాలి. మేము కామెంట్ చేయొద్దు. మేము కామెంట్ చేస్తే కేసులు పెడతాం. మరి ప్రజాస్వామ్యంలో మా ఆజాద్ గారు కూడా చెప్తారు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తనకు బాగా తెలుసు. మేము ఇక్కడి నుంచి నేనేమనుకున్నా అంటే అనసూయను ఒక అక్క ఓ చెల్లె అనుకున్నా, చెప్తే ఇంటదేమో అని ఊరుకున్నా. కానీ ఊరుకునే రకం కాదు. ఈమెకు మంచి చెప్తే నేను ఎందుకంటే ఒక సోషల్ సర్వీస్ చేస్తా కాబట్టి, సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి మారుతుందేమో అనుకున్నా. మళ్ళీ అంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ కేసులు, మళ్ళీ నోటీస్ అన్నారు. ఈ నోటీస్కి రిప్లై ఇస్తాం. ఏ రకంగా ఇస్తామంటే సమాజంలో అనసూయ లాంటి వ్యక్తులు వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ బాధ్యత కానీ, ఒక 2 పిల్లలకు తల్లి, నీ ఇంట్లో నీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నేర్చుకో. ఫస్ట్ మనము ఒక గౌరవప్రదంగా ఒక స్త్రీమూర్తి అంటే ఒక భూదేవితో సమానంగా అంటారు. మరి ఆ స్త్రీమూర్తి ఇవాళ అమ్మ మీరు ఏ బట్టలను వేసుకోండి, నేను చెప్పను. కాకపోతే అవి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ దాంట్లో పెట్టుకోండి. పబ్లిక్లో పెడితే పబ్లిక్ ఇట్లాగే రియాక్ట్ అవుతారు.